కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మికి, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఇక ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్ మీకు. నీకు 1,00,000 ఇస్తా అంటే వేరు, తులం బంగారం అంటే వేరు. తులం బంగారం 60,000 70,000 ఇప్పుడు ఎంతుందో గానీ, ఎంతుందమ్మా? 75 ఈ రోజు రేటు అది. మరి ముఖ్యమంత్రికి పాపం ఉద్దర కూడా ఇస్తలేడు బంగారం. తులం బంగారం అన్నాడు. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 1,50,000 పెళ్లిలైనవి. 1,50,000 పెళ్లిలైనవి. వచ్చిందా తులం బంగారం? ఇవాళ రేవంత్ రెడ్డి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. నేనైతే చెప్తున్నా మీకు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, దేవరకొండలో యాద పెట్టుకోండి. తులం బంగారం కాదు, తులం ఇనుము గుడి గడవాడు. పచ్చి మోసగాడు. ఓట్లు వేయించుకుంటే మళ్ళీ 4 ఏళ్లకే. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన, మీరు ఇన్లే. కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఎత్తాడు రైతు బంధు, ఓట్లప్పుడు అని చెప్పిన. ఓట్లు అయిపోయినాయి, ఇంకా 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు. ఇక రైతు బంధు కూడా రాదు, ఎగ్గొట్టుడే తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు రాలే కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనకు. ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది, కొత్తది బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైనవి 3 ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు. కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి, అవి చాలైనవి.